తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటాకింగ్ రాజకీయాలు చేస్తారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఎదుటి వారి మీద బురద జల్లి వాళ్ళు తుడుచుకుంటూ ఉంటే మరింతగా వాళ్ళను ఆత్మరక్షణలో పడేసే ఆరోపణలు చేస్తూ దూసుకెళ్తారు. గత 2 ఎన్నికల్లో అదే జరిగింది. కానీ ఈసారి దానికి రివర్స్ లో జరుగుతోంది. మోడీ చేసే ఆరోపణలు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చెయ్యకపోగా రివర్స్ ఒక ఫేక్ వీడియోతో బీజేపీ వణికిపోతోంది. కేసులు పెట్టే వరకు వెళ్ళింది. చివరికి మోడీ నా ప్రాణం ఉన్నంత వరకు అలాంటి పని చెయ్యను అని ఓటర్లను వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ రాజకీయ ప్రచార మార్పు ఏం చెబుతోంది? 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. దాన్ని ఉపయోగించుకొని అప్పటికే 10 ఏళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత కారణంగా అల్లాడిపోతున్న కాంగ్రెస్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఆరోపణలతో అట్టుడికించారు. కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ దగ్గర నుంచి రూపాయి బలహీనపడటం వరకు దేన్ని వదల్లేదు. ప్రజలు ఆయనతో కనెక్ట్ అయిపోయారు. కాంగ్రెస్ ఏం చెప్పినా వినలేదు. 2019 ఎన్నికల సమయంలోనూ అదే మానియా కొనసాగింది. కాంగ్రెస్ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా సరే మోదీ చెప్పిందే వేదమైంది. కాంగ్రెస్ ఏం చెప్పుకున్నా వినేవాళ్లు లేరు. కానీ 2024కి వచ్చేసరికి పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దానికి జహీరాబాద్లో ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన ప్రసంగమే సాక్ష్యం. తన ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చబోనని, రిజర్వేషన్ల రద్దు చేయడానికి అంగీకరించబోనని ఆయన ప్రకటించారు. ईवीएम पर सवाल उठाते हैं और आप अपनी वोट बैंक के लिए संविधान को बदनाम करने पर निकले हैं। लेकिन कांग्रेस वाले सुन ले, उनके चट्टे बट्टे सुन ले, उनकी पूरी जमात सुन ले, जब तक मोदी जिंदा है, जब तक मोदी जिंदा है, मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। ఈ ప్రకటన గంభీరంగా చేసి ఉండొచ్చు, కానీ ఇందులోనే ఆయన బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఎక్కడ నమ్ముతారు అని ఆయన ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ఓ ఫేక్ వీడియో. అమిత్ షా సిద్దిపేటలో ప్రసంగించినప్పుడు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు. ఆ వీడియోను ట్విస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలు మొత్తం రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నారని వీడియో తయారు చేసి సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు. ఇది వైరల్ అయిపోయింది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉంటాయి. మరి ఇదే ఎందుకు వైరల్ అయ్యింది? భారతీయ జనతా పార్టీ తాము 400 సీట్ల టార్గెట్గా పెట్టుకున్నామని ప్రకటించగానే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు ప్రచారం ప్రారంభించాయి. రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం బీజేపీ భావజాలం అదే విధంగా ఉండటం, ఆర్ఎస్ఎస్ విధానాలు, రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు చేసిన ప్రకటనలే. వారి తీరు అలా ఉంది కాబట్టే ప్రజలు నమ్మటం ప్రారంభించారు. అందుకే మోదీ తన ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగం, రిజర్వేషన్ల జోలికి ఎవరూ రారని అంటున్నారు. ఇలా చెప్పుకోవాల్సి రావడమే ఓ పెద్ద ఫెయిల్యూర్. అంతేకాదు బీజేపీ ప్రచార శైలి కూడా ప్రజల్ని ఆకర్షించడం లేదు. మామూలుగా అయితే కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసే ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్ ఆస్తుల్ని లాగేసుకుని పనిచేస్తుందని, ముస్లింలకు ఇచ్చేస్తుందని ప్రతి చోట ఆరోపిస్తున్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోలో ఆ మాట ఎక్కడా పెట్టలేదు. అయితే ఎక్కడో లింక్ పెట్టుకుని ఆస్తుల్ని లాగేసుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. ఇక మతపరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారు. మామూలుగా అయితే కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోవాలి, కానీ ఆ అంశానికి పెద్దగా ప్రచారం లభించడం లేదు. నరేంద్ర మోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చా అని కార్యక్రమం పెట్టి అందరినీ ఆకట్టుకుంటారు. ఇటీవలే తనను కుటుంబం లేనివారు అన్నారని చెప్పి అందరితో మోదీ కా పరివార్ అనిపించాలనుకున్నారు. కానీ అది ఎక్స్లో పేరు పక్కన బీజేపీ నేతు పెట్టుకోవటంతో సరిపోయింది. ఎవరూ పట్టించుకోలేదు. ఈ ప్రయోగాలు ఫెయిల్ అవుతూ ఉంటే ఆయన ప్రచార వ్యూహం రాను రాను తేలిపోతోంది. మూడోసారి బంపర్ మెజారిటీతో గెలవాలనుకుంటోన్న మోదీ ప్రచారంలో దూకుడు స్థానంలో బేలతనం రావటం, మొదటి 2 విడతల్లో అనుకున్నంత హవా బీజేపీకి కనిపించలేదన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అందుకే ఈసారి బీజేపీకి ఆల్ ఇస్ నాట్ వెల్ అన్న భావన పెరుగుతోంది.
10 ఏళ్ల పాటు ఉన్న ఓ ప్రభుత్వంపై పాజిటివ్ వాతావరణం ఉండటం అంత సులువు కాదు. పైగా బీజేపీ పూర్తిగా సోషల్ మీడియా మీద ఆధారపడి బిల్డ్ చేసుకున్న ఇమేజ్ మీద నడుస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈ బుడగ పేలుతుందో లేదో జూన్ 4న క్లారిటీ వస్తుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.